రాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించారు డైరెక్టర్ క్రిష్. ఈ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు డైరెక్టర్ క్రిష్. 2 రోజుల క్రితం నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు క్రిష్. తనకు మరో 2 రోజుల సమయం కావాలని కోరారు. నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పారు పోలీసులు. నేడు విచారణకు క్రిష్ హాజరుపై కొనసాగుతున్న సస్పెన్స్. రాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించారు డైరెక్టర్ క్రిష్. ఇదే సమాచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే రాడిసన్ కేసులో డైరెక్టర్ క్రిష్ పోలీసులకు ట్విస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో తనకు 2 రోజుల సమయం కావాలని ముంబైలో ఉన్నానని కోరడంతో పోలీసులు ఆయనకి శుక్రవారం వరకు ఇతనికి ఏదైతే శుక్రవారం వరకు ఆయనకి విచారణకు హాజరు కావాలని గడిపడం జరిగింది. ముంబై నుంచి ఈరోజు ఖచ్చితంగా నేను తాను హాజరవుతానని చెప్పి వెంటనే హైకోర్టులో కొద్ది నిమిషాల కిందట తాను ముందస్తు బెయిల్ పిటిషన్ కి హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం తాను పార్టీకి మాత్రమే 24వ తేదీన హాజరయ్యాను. కానీ పోలీసులు తను డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు రావడం, ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తనని అరెస్ట్ చేస్తారని భయంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందని పదే డైరెక్టర్ క్రిష్ కి ఫోన్ చేసి పోలీసులు ఆయనని హాజరు కావాలని చెప్పారు. మరో 2 రోజులు సమయం ఇస్తేనే తాను హాజరవుతాను, లేని పక్షంలో హైకోర్టు ఆదేశాల మేరకే తాను హాజరవుతానని చెప్పి స్పష్టం కూడా చేయడం జరిగింది. మరో పక్కన ఇక్కడ క్రిష్ తో పాటు ఏదైతే పరారీలో ఉన్న లిషి కోసం కూడా పోలీసులు గాలించడం జరుగుతోంది. శిరీష. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.